పోటాపోటీ ఆందోళనలతో బెజవాడ హోరెత్తింది. దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలంటూ తెలుగుదేశం మహాధర్నా చేపట్టింది. అది అసాధ్యమని వాదించిన కాంగ్రెస్ ఎంపీ లగడపాటి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ పోటాపోటీ కార్యక్రమాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబును కలుస్తానంటూ ర్యాలీగా బయలుదేరిన లగడపాటిని పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే బెజవాడ దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. కుమ్మరిపాలెం సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న బాబు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య విజయవాడలో చేపట్టిన మహాధర్నాలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనకదుర్గ గుడి వద్ద వంతెన ఏర్పాటు కోసం తాము రాజీలేని పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఎన్నెన్నో అసాధ్యమైన చోట్ల వంతెనలు నిర్మిస్తున్నారని, అలాంటిది విజయవాడలో ఫ్లైఓవర్ కట్టడం సాధ్యం కాదని కాంగ్రెస్ మభ్యపెడుతోందన్నారు. చేత కాకుంటే తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు వంతెన నిర్మించి చూపిస్తామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని, కనీసం డెల్టాకు కూడా నీరివ్వలేని దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. ఈ కాంగ్రెస్ నాయకులొచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి వ్యవస్థల్ని కుప్పగొట్టి సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడే పరిస్థితి వచ్చారంటే ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. సొంత డబ్బులు ఇస్తామంటున్నారు. సొంత డబ్బులు ఇచ్చి ఒళ్ళు పరిసి ఈ రోజు ఇక్కడ ఫ్లైఓవర్ కట్టిస్తారంటున్నారు. మీ దయా దాక్షిణాలపైనే తెలుగుదేశం పార్టీ అడగడం లేదు. కేంద్రానికి రాష్ట్రానికి బాధ్యత ఉంది. నేను పోరాడిన కేంద్రం పైన రాష్ట్రం పైన పోరాడుతున్నాం. ఈ రోజు మీకు చేత కాకపోతే మా వల్ల కాదు, మాకు చేత కాదని చెప్పండి. ఎందుకు ఫ్లైఓవర్ కట్టలేమని నిరూపిస్తారని మూడు సవాలు విసురుతున్నాను. 35 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే 100 కోట్లు కావాలంటే ఇవ్వకుండా ఈరోజు కావాలని కాలయాపన చేయడానికి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే ఫ్లైఓవర్ వచ్చే వరకు నేను జైల్లోనే ఉంటానని వృద్ధా వెంకన్న మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఫ్లైఓవర్ కట్టలేకపోతే, చేత కాకపోతే, సిగ్గు లేకపోతే మేము ఫ్లైఓవర్ కట్టలేమని రాజీనామా చేసి మీ ఇంట్లో పడుకోండి. ఎందుకు రాబోయే చూస్తాం. ఒక్క సంవత్సరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఫ్లైఓవర్ కట్టి మార్గం చూపిస్తాం. పార్టీలన్నీ దుర్గగుడికి వంతెన కావాలని కోరుకుంటుంటే విజయవాడ ఎంపీ రాజగోపాల్ ఎందుకు వద్దంటున్నారని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. ఈ నిర్మాణాన్ని అడ్డుకుంటే ఆయన్ని ప్రజలు తరిమి కొడతారని ఘాటుగా హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి భిక్ష వల్ల ల్యాంకో పవర్ ప్రాజెక్టు సంపాదించి ఇవాళ 1000 కోట్లు సంపాదించి ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. రాజగోపాల్ని చంద్రబాబు నాయుడు గారి స్థాయి కాదు. మీకంత సీన్ లేదు. ధనమదంతో రోడ్ల మీద కూర్చొని తినపలిసి పిచ్చి సర్వేలు చిలక దోషాలు చెప్పకుండా తిరుగుతా ఉన్నావు. విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పే రోజు వచ్చింది. ఖచ్చితంగా నేను విజయవాడ ప్రజలు తరిమి కొడతారు. మళ్ళీ నీ స్వగ్రామమో ఇంకో చోటకు నువ్వు వెళ్లాల్సిన రోజు వస్తుంది. తెలుగుదేశం కాంగ్రెస్ పోటాపోటీ ధర్నా నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. దుర్గగుడి, కుమ్మరిపాలెం సెంటర్లలో పోలీసులను మోహరించారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం మహాధర్నాను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పోటీ ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. వివిధ ప్రాంతాల వాహనాలు ప్రయాణించే దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం అసాధ్యమని స్థానిక ఎంపీ లగడపాటి వాదించారు. రాజకీయ లబ్ధి కోసం అనవసర రగడ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. ఫ్లైఓవర్ కోసం తెలుగుదేశం చేపట్టిన ధర్నాను నిరసిస్తూ ఉదయం ప్రకాశం బ్యారేజీ వద్ద అభివృద్ధి అవగాహన సదస్సును కాంగ్రెస్ నిర్వహించింది. స్థానిక ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు ఇందులో పాల్గొన్నారు. రాకపోకలు మళ్లింపు వీలు కానందున దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కుదరదని లగడపాటి తెలిపారు.
దీన్ని చంద్రబాబుకు వివరించేందుకు సదస్సు స్థలి నుంచి ఆయన ర్యాలీగా బయలుదేరారు. అశోక స్తంభం వద్ద కాంగ్రెస్ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా ఉద్రిక్తత తలెత్తింది. ఎంతకీ పోలీసులు లగడపాటిని ముందుకు కదలనివ్వలేదు. అశోక స్తంభం వద్దే కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన తెలుగుదేశం వైఖరిని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. మార్చి 18, 2002లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన అధికారం ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు ఇతర ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్న, దుర్గగుడి దగ్గర రద్దీ అవటం వల్ల ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉంది, ఆ రద్దీ తగ్గించడానికి రోడ్డు వెడల్పు చేస్తారా, ఫ్లైఓవర్ కడతారా, ప్రత్యామ్నాయం చేస్తారంటే వాళ్ళు ఇచ్చిన టీడీపీ నాయకులు ఇచ్చే సమాధానం ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమక్షం ఇచ్చింది ఏంటంటే, వాళ్ళ మంత్రి గారు ఇక్కడ దుర్గగుడి దగ్గర హెడ్ వాటర్ వర్క్స్ పంపింగ్ స్టేషన్, వాటర్ పంపింగ్ స్టేషన్ ఉంది, హైటెన్షన్ వైర్లు ఉన్నాయి, అందుకని అది సాంకేతికంగా పరిశీలించాలి, ఇక్కడ రోడ్డు వెడల్పు చేయగలమా లేకపోతే ఫ్లైఓవర్ కట్టమా అని చెప్పి సమాధానం ఇచ్చి, ఆ తర్వాత బయటకు వచ్చినాక పరిశీలించి మా వల్ల కాదని చేతులు ఎత్తేశారు వాళ్ళు. మేము ప్రత్యామ్నాయం కుదరదన్నాం, కానీ కాంగ్రెస్ వాళ్ళు 120 కోట్లు పెట్టి ఇన్నర్ రింగ్ రోడ్ వేస్తున్నారు, ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ ఎందుకు మళ్లించాలి? ఇక్కడ ఫ్లైఓవర్ కట్టాలి, ఇక్కడ ట్రాఫిక్ ఆపేయాలి, రాష్ట్రం అంతా స్తంభించిపోవాలి, కాంగ్రెస్ మీద ప్రజలు తిరగబడాలి, అప్పటికైనా నాకు అధికారం రాదు కదా. ఇవన్నీ చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు తెలివితేటలు ఉపయోగిస్తున్నారు, అది కుదరదని మీటింగ్ పెడుతున్నారు. లగడపాటి ప్రసంగం కొనసాగుతుండగానే అశోక స్తంభం వైపు కొందరు తెలుగుదేశం కార్యకర్తలు రావడం కలకలం రేపింది. పోలీసులు వారిని చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.